అందరికీ నమస్కారం. క్రీడా హైదరాబాద్ ఇంతకు ముందే మీకు అందరికి కూడా తెలుసు, ప్రాపర్టీ షోస్ ఒకేసారి ఆగస్ట్ నెలలో ఒక ఓవరాల్ మార్కెట్ హైదరాబాద్ ఎలా ఉందనే తెలియజెప్పడానికి అనేది ప్రాపర్టీ షోస్ నిర్వహిస్తున్నాము. మళ్ళీ అదేవిధంగా మీ అందరికి కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఏపీ వ్యాప్తంగా కానీ ఎనీవేర్ హూ ఈజ్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ హైదరాబాద్ మార్కెట్ టు ఇన్వెస్ట్ సంథింగ్ మేము నిర్వహించబోయే ఈ ప్రాపర్టీ షోస్కి తప్పకుండా విజిట్ చేయండి. ముఖ్యంగా we are going to launch the first property show on August 2nd. ఒక చాలా వరకు ఛాన్సెస్ సీఎం గారు కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ 3 ప్రాపర్టీ షోస్ కూడా డిఫరెంట్ ప్లేసెస్లో పెట్టినప్పుడు, కొంపెల్లిలో వచ్చినప్పుడు ఆగస్ట్ 9th and 10th 11th పెడుతున్నాము. తర్వాత ఉప్పల్లో వచ్చేసి 23rd, 24th, 25th. ఈ మూడిట్లలో మెయిన్గా మా కాన్సెప్ట్ ఏంటంటే, హైదరాబాద్ నిర్మాణ రంగం గురించి కొన్ని అపోహలు ఎవరికైనా ఉన్నా కూడా ఆ పొటెన్షియల్ ఏంటి, హైదరాబాద్ నిర్మాణ రంగం ఇప్పటివరకు ఎలా ఉంది, ఇంకా ముందు కూడా ఎలా పోతుంది అనే దాని మీద కూడా మనకి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు కూడా కానివ్వండి, తర్వాత దాని కన్సర్న్ మినిస్టర్స్, మా ఇండస్ట్రీకి సంబంధించి అయినా, తర్వాత మా ఇండస్ట్రీకి సపోర్టింగ్ మినిస్టర్స్ కానీ చెప్పాలనంటే శ్రీధర్ బాబు గారు బీయింగ్ ఐటీ అండ్ ఈసీ మినిస్టర్, తర్వాత ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా వస్తున్నాయి, ఐటీ గ్రోత్ ఎలా ఉన్నది అనే దాని మీద, ఈ ప్రాస్పెక్ట్స్ ఏంటి అనేది, గవర్నమెంట్ ముందు చేసే కార్యాచరణ ఎలా ఉంటుంది అనే దాని మీద కూడా దే కెన్ గివ్ ద వాయిస్. దాంతోపాటుకు వచ్చేసరికి రెవెన్యూ మినిస్టర్ గారు వస్తారు, వాళ్ళు కూడా వచ్చేసి రిఫార్మ్స్, మనకి ఎప్పుడంటే ల్యాండ్ లోపల కూడా ఈ కరెక్షన్స్ ఎలా చేస్తున్నారు, ల్యాండ్ అవైలబిలిటీ పెంచే దిశగా కూడా ధర్నీ రివ్యాంపింగ్ అని అంటారు. ఇటువంటి ఒక కొత్త పాలసీ ఇనిషియేటివ్స్ అన్ని కూడా గవర్నమెంట్ వైపు నుంచి ఏం చేయబోతున్నారు అనేది కూడా ఒకటి వస్తుంది. దాన్ని మించి మేము ముఖ్యమంత్రి గారిని కలిసి విన్నవించడం జరిగింది. హీ ఈజ్ ద ఫేస్ ఆఫ్ ద స్టేట్ నౌ, హీ ఈజ్ ద పర్సన్ హూ కెన్ కమ్యూనికేట్ అనమాట. మన ముందు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కానీ, తర్వాత ముఖ్యంగా చెప్పాలనంటే హైదరాబాద్ నిర్మాణ రంగానికి ఏ దిశలోపల ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారనేది తన వైపు నుంచి కూడా అందరూ వినాలని, మేము కూడా తర్వాత అక్రాస్ ద స్టేట్ ప్రజలు కూడా వినాలనే దాని మీద చూస్తున్నాము. అయితే మనందరికీ కూడా తెలిసిందే, దే ఆర్ డూయింగ్ ఏ లాట్ ఆఫ్ హోంవర్క్ అనమాట. అంటే ఒక సరైన దిశలోపల ఆలోచన సరళి వెళుతుంది. మనకి జిహెచ్ఎంసీ పరిధి పెంచడం అనేది, తర్వాత హెచ్ఎండిఏ పరిధి పెంచడము, జోనింగ్ అనేది చేసుకోవడము, తర్వాత మెట్రో విస్తరణ అనేది ఇంకొకటి. మాకు అంటే నిర్మాణ రంగానికి ఆలోచనలు చేసే దిశలోపల ఎక్కడ మనకి ఫెసిలిటేట్ చేస్తుంది, ఏ రకంగానే ఇండస్ట్రీకి సపోర్టింగ్ ఉంటుంది అనే దాని మీద చూసినప్పుడు దట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్. తర్వాత కూడా ఆ మధ్యలోనే మనకి 2 ఎలివేటెడ్ కారిడార్స్ కూడా షామీర్పేట్ రూట్లో కానీ, పారడైజ్ రూట్లో కానీ అనౌన్స్ చేస్తున్నారు. ఇవి ఆల్మోస్ట్గా మేజర్గా ఎలా ఉంటుందంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా పెంచే దిశలోపల కూడా కొత్త ప్రణాళికలు కూడా చేస్తున్నారు. హైడ్రా అని చెప్పేసి ఒక ప్రొటెక్షన్ అనమాట, మనకి ఎన్క్రోచ్మెంట్స్ కానీ ఏది లేకుండా ఒక రెగ్యులరైజ్డ్ మార్కెట్ గ్రోత్ కోసం కూడా చాలా వరకు పనికి వస్తుందని అనుకుంటున్నాము. ఇది ఒక మంచి ఇనిషియేటివ్ కింద మనం అన్ని పరిగణలోకి తీసుకోవచ్చు. ఇటువంటి ఆలోచనలు కూడా వాళ్ళు ఇంకా కూడా ఏ దిశలోపల తీసుకెళ్తారు, ఏ రకమైన రిఫార్మ్స్ తీసుకొస్తారనే దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు ఆ రోజు హీ విల్ కమ్ అవుట్ ఓపెన్లీ విత్ ద పబ్లిక్. అండ్ అప్పుడు మీ అందరికీ కూడా తెలుస్తుంది, హైదరాబాద్ నిర్మాణ రంగం ఇప్పటి వరకు ఉన్నదే కాకుండా ఇంకా ముందు కూడా ఏ రకమైన దిశలోపల ఎదుగుతుంది అనేది. సో మాకు మేజర్గా చెప్పాలంటే ఈ ప్రాపర్టీ షోస్ అంతా కూడా రాష్ట్ర ప్రగతికి మా వైపు నుంచి కూడా తోడ్పాటు అందించే విషయంగా, నిర్మాణ రంగం ఎదిగితే రాష్ట్రం ఎదుగుతుంది అనే దిశలోపలే ఈ ప్రయత్నం జరుగుతుంది. తప్పకుండా మీ అందరూ కూడా విజిట్ చేయండి, మీకు నచ్చిన ఇల్లు అనే ఒక కళను సాకారం చేసుకోండి. థ్యాంక్ యూ.